ఫ్రెండ్స్ డెమో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోతో మీ నేమ్తో ఇంత అందంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జస్ట్ కాపీ పేస్ట్ అండి, మీకు ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ రాకపోయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలానో చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని మొదలుపెట్టే ముందు మాత్రం లైక్ చేయండి. అందరూ సపోర్ట్ కోసం నేను అడిగేది, ఒక్క లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మీ నేమ్తో కానీ కావాలనుకుంటే అందరి నేమ్స్ కామెంట్ చేయండి. నేను అందులో కొన్ని నేమ్స్ ఫిక్స్ చేసుకొని చేసే వీడియోలో వాళ్ళ పేర్లు పెడుతూ ఉంటాను. సో కాబట్టి మీ నేమ్ని కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళ నేమ్ని కూడా లవ్ సింబల్తో కామెంట్ చేయండి. నేను ఆ నేమ్ని తీసుకొని నెక్స్ట్ వీడియోస్లో కూడా అవి ఎక్కువ చేసి డెమోస్ ఇచ్చినప్పుడు మీకు ఆ నేమ్ ఉంటే మీరు వాడుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా మీకు నేను చెప్పింది. సో ఇప్పుడు చేసుకుందాం. మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి సర్చ్లో ఇక్కడ మహి టెక్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన మన వెబ్సైట్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. పైన మీకు సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్ని క్లిక్ చేసి ఇందులో మీరు రీల్ 49 టైప్ చేసి 49 టైప్ చేసి ఎంటర్ చేయండి. రీల్ 49. ఓకే, ఇలా టైప్ చేసి ఎంటర్ చేసి ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్లూట్ మ్యూజిక్ చేసుకోండి, బటర్ఫ్లై వీడియో చేసుకోండి, నేమ్ ఆర్ట్ ప్రీసెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి తర్వాత నేను ఇచ్చిన నేమ్ ఆర్ట్ ఫుల్ ప్రీసెట్ అని ఉందా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది మిమ్మల్ని ఎలైట్ మోషన్లోకి రీడైరెక్ట్ చేసి ఇంపోర్ట్ అని అడుగుతుంది. ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా ఇంపోర్ట్ అవుతుంది. పైన నెక్స్ట్ పైన ట్యాప్ చేసి కంటిన్యూ టు టెంప్లెట్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ నేమ్ ఈ ఫాంట్తో రాదు మీకు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇందాక ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఆల్ మెటీరియల్తో కలిపి, సో బటర్ఫ్లై వీడియో అండ్ ఫ్లూట్ మ్యూజిక్తో ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అప్పుడు ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన ఫాంట్ నేమ్ క్లిక్ చేసి వీవ్ ఆల్ ఫాంట్స్ పైన 3 లైన్స్ ఇంపోర్ట్ ఫాంట్స్. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఎనీమన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది లిస్ట్లోకి వస్తుంది. ఈ లిస్ట్లో ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఫాంట్ స్టైల్ మారుతుంది. మారింది కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. తర్వాత మీ ఫోన్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. ఇదే పిక్సార్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ లిస్ట్లో ఉంది చూడండి. నేను వాడుతున్నది ఫుల్ వెర్షన్, పిన్ లిస్ట్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ది. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో. మీరు ఎవరి ఫోటోని కట్ చేయాలనుకుంటున్నారో మీకు నచ్చింది వాళ్ళది ఒక మంచి పిక్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేయండి. నేను ఒక ఫోటోని తీసుకున్నాను, కట్ చేసి చూపిస్తాను మీకు. ఇది సెలెక్ట్ చేసుకున్న రిమూవ్ బిజీ అని ఉంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. సో క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. అయిపోయింది. పైన రైట్ మార్క్ ఇచ్చాను, రిమూవ్ బిజీ పైన క్లిక్ చేసి సేవ్ అవుతుంది. పైన సేవ్ సింబల్ క్లిక్ చేయండి, మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఈ ఫోటో డౌన్లోడ్ అయింది. క్లోజ్ చేసేయండి. పిక్సార్ట్ని క్లోజ్ చేసి ఎలైట్ మోషన్ దగ్గరికి రండి. ఫస్ట్కి రండి, ప్లస్ మీడియా. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే కట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోల్డర్లో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫోటో వచ్చింది. ఈ చివరికి వెళ్ళి ఇక్కడ ఈ ఫోటోని టచ్ చేస్తే ఈ సింబల్ వస్తుంది, టచ్ చేయండి, ఫుల్ ఫోటో అయిపోతుంది. ఇప్పుడు ఈ పాత ఫోటోని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ని కాపీ చేయండి. చేసి ఈ పైన ఉన్న ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్కి రండి. ఈ ఫోటోని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లో వైపుని క్లిక్ చేయండి. ఇక్కడ ఎండ్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఎండ్ స్క్రీన్ దగ్గర కరెక్ట్గా ఫోటో ఎక్కడికి కావాలని. ఫోటో సైజ్ ఇంకా కావాలంటే ఇలా కిందకే పైకంటే ఫోటో సైజ్ వస్తుంది. మీకు కావాల్సిన సైజుకి పెట్టుకొని కింద ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఇదే ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా ఈ ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో రొటేషన్ సింబల్ సెలెక్ట్ చేసుకొని 90స్కి రొటేషన్ ఇవ్వండి. మూవ్ అండ్ ఇక్కడ మనకి సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకోండి. సైజ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టిన తర్వాత లాస్ట్కి వెళ్ళి దీని చివరి నొక్కి పట్టి ఇక్కడ కరెక్ట్గా దీని పైకి పెట్టండి, షేప్ పైకి పెట్టి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఇలా వస్తుంది. వచ్చింది కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ మీ నేమ్ ఉంది, దివ్య అని ఉంది. ఇంకేదైనా పేరు అనుకోండి, ఏం లేదు. ఈ టెక్స్ట్ని టచ్ చేసి యాడ్ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ దివ్య అని ఉంది కదా, ఇక్కడ మీ పేరు రాసుకోండి. ఇక్కడ మీ ఇష్టం అండి, AFRIN. ఓకే, ఎగ్జాంపుల్గా రాసిన ఏదో పేరు స్పేస్ ఇచ్చాను, ఆ పేరు కూడా సరిగా తెలియదు నాకు. రైట్, ఇప్పుడు ఈ నేమ్ని క్లిక్ చేసిన బాగా పెద్దగా అయింది. ఇదే నేమ్ సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం చిన్నగా చేశాను. ఇక్కడికి వస్తే లవ్ సింబల్స్ ఉన్నాయి చూడండి. ఈ లవ్ సింబల్స్ని తీసుకొచ్చి మీకు నచ్చిన ప్లేస్లోకి జరుపుకోండి. ఇక్కడికి పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇవే లవ్ సింబల్స్ క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లో మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఇక్కడ మీ ఇష్టం అండి కలర్ సెలెక్షన్ అనేది. ఓకే, గ్రీన్ కలర్ పెట్టాను. ఓకే, ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన బటర్ఫ్లై వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఇదే బటర్ఫ్లై వీడియోని క్లిక్ చేసి బ్లెండింగ్లో లైటింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఓకే, ఫస్ట్కి రండి. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలంటే ఇక్కడ రౌండ్ రెక్టాంగిల్ అని ఉందా, దీన్ని క్లిక్ చేసి
ముందు బటర్ఫ్లై వీడియోని ఐ సింబల్ మీద నొక్కండి, హైడ్ అవుతుంది. ఓకే, నొక్కారు కదా. ఇప్పుడు ఈ యొక్క రెక్టాంగిల్ క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లో ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. ఇక్కడ కలర్ సెలెక్షన్ అనేది మీ ఇష్టం. ఇప్పుడు నేను ఈ కలర్ పెట్టాను, బటర్ఫ్లై ఆన్ చేస్తాను చూడండి, ఐ సింబల్ మీద నొక్కితే బటర్ఫ్లై అనేది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, మీకు ఇలా మారుతుంది. కలర్ మార్చుకోవడానికి నేను చూపించినట్టు అక్కడ మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోండి, ఇలా వస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. మ్యూజిక్ ఆల్రెడీ దాని కింద ఉంది. సో ఈ రౌండ్ ఒకసారి బటర్ఫ్లైని హైడ్ చేసి ఈ రౌండ్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్లో ఈ కలర్ దగ్గరికి వచ్చి ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండేది చూద్దాం. గ్రీన్ పెడదాం ఒకసారి. గ్రీన్ పెట్టి రైట్ మార్క్ ఇచ్చాను. బటర్ఫ్లై ఆన్ చేస్తాను మళ్ళీ. ఇది ఆన్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, ఇలా వస్తుంది. అయిపోయిందండి తయారు చేయటం. ఇంతే సింపుల్. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ ఇక్కడ టచ్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని బిట్ రేట్ మీకు నచ్చినంత పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. లాస్ట్లో సేవ్ బటన్ వస్తుంది, క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.